అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. పర్మిషన్ లేకుండా ఇలా బోర్డ్ మీటింగ్ మధ్యలో రాకూడదు. ఆ విషయం మీకు తెలుసా? కంపెనీ చైర్మన్ గారు లేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు లేకుండా బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగకూడదు. ఆ విషయం మీకు తెలుసా? ఎందుకు తెలీదు? ధర్మతేజ గారి కొడుకు కృష్ణ ఇక్కడే ఉన్నారు కదా. మరతన్ని ఎందుకు డైరెక్టర్గా తొలగించాలని చూస్తున్నారు? అతని మీద పోలీసు కేసులు ఉన్నాయి. పోలీసు కేసులు ఉన్న వ్యక్తులు ఇక్కడ చైర్మన్ గా ఉండడానికి అనర్హులు. అతనికి అర్హత లేకపోవచ్చేమో, కానీ చైర్పర్సన్ గా కూర్చునే అర్హత నాకుంది కదా. నువ్వెలా చైర్పర్సన్ అవుతావు? కంపెనీ బైలాస్ ప్రకారం ఈ కంపెనీలో ధర్మతేజ గారు లేదా ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే చైర్మన్ పదవిలో కూర్చోడానికి అర్హులు. కరెక్టే మేడం. మీరు ధర్మతేజ గారి భార్య కాబట్టి మీరు చైర్పర్సన్ గా కూర్చునే హక్కు అర్హత రెండూ ఉన్నాయి మేడం. సో నన్ను కాదని నా పర్మిషన్ లేకుండా మీలో మీరు మాట్లాడుకుని ఎవరినో చైర్మన్ గా నిలబెడతానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? సుబ్రహ్మణ్యం, కావాలంటే బైలాస్ ని వీళ్ళందరి ముందు చదివి వినిపించు. ఇందకటి నుంచి మీలో మీరే మాట్లాడేసుకుని చైర్మన్ అని గొప్పలు చెప్పుకున్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటాను. ఈ రోజు నుంచి ఈ కంపెనీ చైర్పర్సన్ ని నేను. నువ్వెలా కూర్చుంటావు? మా డాడీని మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు. సార్, ఏంటండి ఇది? అందరి ముందు మీ అమ్మగారిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదండి. యూ షట్ అప్. మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు. మా నాన్నగారికి భార్యగా బతకకుండా వెళ్ళిపోయిన నువ్వు ఇక్కడ చైర్పర్సన్ గా ఎలా కూర్చుంటావు? మీ కొడుకు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. ధర్మతేజ గారిని పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన మీకు ఇప్పుడు చైర్పర్సన్ గా కూర్చునే అర్హత ఎక్కడుంది? నేను ధర్మతేజ గారికి దూరంగా ఉన్నా ఆయన నుంచి విడాకులు తీసుకోలేదు. ఆయన నేను కావాలి అని మళ్లీ నన్నింటికి తీసుకొచ్చారు. ఈ విషయంలో లీగల్గా నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక యజమాని తర్వాత అతని భార్య, ఆ తర్వాత పిల్లలు,
ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు. ధర్మతేజ గారికి భార్యగా ఆయన తర్వాతి స్థానం భార్యదే. దీన్ని కాదు అంటే ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా రాణి మేడం గారు చెప్పింది నిజమే కదా? కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా తీర్పు మా రాణి మేడంకి అనుకూలంగానే వస్తుంది. నువ్వు చైర్పర్సన్ గా ఉండడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నీకు అర్హత లేదు మిస్టర్ కృష్ణ. సో ఇందాకే చెప్పాను కదా, యజమాని తర్వాత ఆ స్థానం యజమానురాలిగా ఆయన భార్యకి మాత్రమే ఉంటుంది. దాన్ని ప్రశ్నించే హక్కు మీకెవ్వరికీ లేదు, నీకూ లేదు. ఓకే మేడం, లీగల్గా మీకు అధికారం ఉండొచ్చు, కానీ చైర్పర్సన్గా కూర్చోవాలంటే మీరు దానికి అర్హులో కాదో మేము నిర్ణయించాలి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వెయిట్, మీరేం అడుగుతారో నాకు తెలుసు. ధర్మతేజ గారు ఈ కంపెనీ పెట్టడానికి పెట్టిన క్యాపిటల్ అమౌంట్ ₹1,00,000. ఇప్పుడు మనకున్న లయబిలిటీస్ ఎన్నో కోట్లు. మార్కెట్లో మన కంపెనీ షేర్స్ వాల్యూ ₹1,450. మొత్తం మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్స్ విలువ 50,000 కోట్లు. సుబ్రహ్మణ్యం గారు, నేను చెప్పిన డీటెయిల్స్ కరెక్టేనా? కరెక్టే మేడం. కేవలం స్టాటిస్టిక్స్ చెప్తే సరిపోదు. మనం చేసిన ప్రాజెక్టులు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. So, today onwards, I am the chairperson of the company. You have any doubts? ఈ మీటింగ్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ మినిట్ టు మినిట్ రాసి మీకు అందజేస్తాం. సో మీరందరూ బయలుదేరచ్చు. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను కంపెనీలో అందరి ముందు అవమానించాలనే కదా ఈ పని చేశావు? కృష్ణ, నేనేం అవమానించలేదు. ఇది అవమానం కాకపోతే మరేంటి? డాడీ నన్నిక్కడ డైరెక్టర్ని చేస్తే నువ్వు నన్ను కాదని చైర్పర్సన్ గా కూర్చుంటావా? నేనీ పదవిలో కూర్చోకపోతే ఈ పాటికి ఈ కంపెనీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయేది.
నిన్ను పక్కన పెట్టడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. లీగల్గా వాళ్ళు వెళ్తే నువ్వు ఓడిపోతావు. నేను నిన్ను, ఈ కంపెనీని సేవ్ చేయడానికే ఇక్కడికొచ్చాను. అది నీకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకో కృష్ణ. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. చాలు. ఈ రోజు నుంచి నేను ఇక్కడ చైర్పర్సన్ గా ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడ ఉండాలి అనుకుంటే పద్ధతిగా నేను చెప్పినట్టు నడుచుకోవాలి. లేదంటే నీకు కూడా పనిష్మెంట్ తప్పదు. సార్ ఆవేశపడకండి సార్. కూల్ సార్. ఆవేశపడకండి సార్. కూల్ సార్. కూల్ సార్. యు జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్ కూల్ సార్. కూల్. నువ్వు తబలగాడి వెళ్ళిపో సార్. వెళ్ళు. Today onwards, I am the chairperson of the company. ఇక్కడ ఉండాలి అనుకుంటే పద్ధతిగా నేను చెప్పినట్టు నడుచుకోవాలి. లేదంటే నీకు కూడా పనిష్మెంట్ తప్పదు. సార్, సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ధర్మతేజ్ గారు లేకపోతే మీరే చైర్మన్గా ఉంటారని అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో మేడం వస్తారని అస్సలు అనుకోలేదు. నేను ఊహించలేదు వర్ష. నువ్వే చూస్తున్నావుగా. ఎక్కడైనా నాకు మనశ్శాంతి అనేది ఉందా? అటు ఇంట్లో ప్రియని పంపించి టార్చర్. ఇప్పుడు ఏకంగా ఆ రానమ్మ. అసలు ఈ కంపెనీలో నేనేంటో నాకే అర్థం కావట్లేదు. నేను డైరెక్టర్నా లేదంటే ప్యూన్నా కూడా తెలియడం లేదు. ధర్మతేజ్ గారి ప్లేస్లో మీరే చైర్మన్ అవుతారని అనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది. ఇదే వర్ష. ఇదే నా ప్రాబ్లం. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వర్ష. నువ్వే చూస్తున్నావు కదా. డాడీ నా మీద నమ్మకంతోనే కదా నన్ను డైరెక్టర్ని చేశారు. అలాంటప్పుడు నేనెందుకు చైర్మన్ అవ్వకూడదు? ఇంట్లో అలా, ఆఫీస్లో ఇలా. అసలు నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది వర్ష. అయ్యో అయ్యో సార్, మీరు ఎలా బాధపడకండి సార్, ప్లీజ్ సార్. నా వల్ల కావట్లేదు వర్ష. ఇన్ని బాధల మధ్య నాకు ఒక్కొక్కసారి. సార్, మీ బాధ నాకు అర్థమవుతుంది. దయచేసి మీరు అలా మాట్లాడకండి సార్. ఎవరు ఏమనుకున్నా సరే, నా దృష్టిలో మాత్రం మీరు చాలా తెలివైనవారు. చైర్మన్గా ఉండడానికి మీరే సరైన వ్యక్తి సార్. వర్ష, నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇక్కడ నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అసలు నేనెందుకు ఈ కంపెనీకి రావాలి? నాకు విలువ లేని చోట నేనెందుకు ఉండాలి? వెంటనే రిజైన్ చేసేస్తాను. నా డైరెక్టర్ పోస్ట్ నుంచి నేను తప్పుకుంటాను. అంత పని చేయకండి సార్. ఈ రోజు కాకపోతే రేపైనా మీ గురించి అందరికీ తెలుస్తుంది. మీ అమ్మగారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. వద్దు వర్ష, దయచేసి ఆవిడ గురించి నా దగ్గర చెప్పొద్దు. నా మూడ్ అస్సలు బాలేదు వర్ష. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. సార్ 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 సార్, అలా ఎలా వదిలేస్తాను సార్? మీరు డల్గా ఉంటే నేను చూడలేను సార్. నిజం సార్, చూడండి. మీరు మారడం కోసం, మీ మూడ్ మారడం కోసం నేనేం చేయాలో చెప్పండి. పోనీ ఒక సెల్ఫీ దిగుదామా? పిట్ట మన దారికొచ్చింది. ఈ దారి సరాసరి గెస్ట్ హౌస్ దాకా వెళ్ళాలి. సార్, ఇటు చూసి స్మైల్ ఇవ్వండి సార్.
ఆ డెవిల్తో ఓటమి కూడా ఇక్కడ వర్షతో భలే వర్కౌట్ అయింది. చైర్మన్ ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు అవుతాను. ఇప్పుడు నీ టచింగ్ భలే ఉంది. తొందరలో తీసుకెళ్ళిపోతా గెస్ట్ హౌస్కి. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను కంపెనీలో అందరి ముందు అవమానించాలనే కదా ఈ పని చేశావు? డ్రైవర్, ఆ ముందుకుడి దగ్గర కారాపు. స్వామి, రోజు రోజుకి నన్ను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తున్నావు. అసలు నేనెందుకోసం బయలుదేరాను, ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఎక్కడికొచ్చాను? కన్న బిడ్డల కోసం మొదలుపెట్టిన నా ప్రయాణం ధర్మతేజ గారింటికొచ్చాగింది. ఇప్పుడు ఆఫీస్ దాకా తీసుకొచ్చావు. నటించడానికొచ్చిన నేను నిజంగానే ఆ ఇంట్లో 3 బిడ్డలకి తల్లిగా మారాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మతేజ గారిని, ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేను. సాగిపోతున్న నా ప్రయాణాన్ని ఎందుకు ఆపావో నాకు తెలీదు స్వామి. తప్పనిసరి పరిస్థితుల్లో భర్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సొచ్చింది. 10 మందికి అన్నం పెట్టే ఆ కంపెనీని నిలబెట్టడం నా కళ్ల ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడు స్వామి. ఈ కొత్త ప్రయాణంలో నాకు కొత్త సమస్యలు ఎదురుకాకుండా చూడు స్వామి. నా గతం మిగిల్చిన గాయాలు ఇంకా నా గుండెల్లో పచ్చిగానే ఉన్నాయి. వాటి నుంచి బయటపడటానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు కొత్త గాయాల్ని సృష్టించకు, తట్టుకోలేను స్వామి. ఏమయ్యా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నన్న నాకే కాళ్ళకు చెప్పులు వేసుకొని గుళ్ళోకి వస్తున్నావు? ఓ అరే రే రే, తప్పైపోయిందండి, నాదే పొరపాటు. నన్ను క్షమించండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా. ఇక నుంచి అయినా గుళ్ళోకి చెప్పులతో రాకుండా చూసుకో. మాస్టరు, ఆ, మనది ఏ ఊరు? ఈ ఊరే. ఏ, ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు మాస్టరు, మిమ్మల్ని చూస్తుంటే సంస్కారానికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నారు.
గుడిలోకి చెప్పులు వేసుకుని రాకూడదు అనే నీతి చాలా గొప్పగా చెప్పారండి. తప్పు కాబట్టే చెప్పాను. అంటే ఈ స్థలాన్ని ఎవ్వరూ అపవిత్రం చేయకూడదు, అంతేనా? అంతే. ఇప్పుడు ఈ సరౌండింగ్ లో ఎక్కడ విడిచినా అపవిత్రం అయిపోతుంది కాబట్టి గుడి వాళ్ళు బయట ఒక చెప్పుల స్టాండ్ పెట్టారు కదా. అవును. మరి నువ్వు చెప్పులు స్టాండ్ లో పెట్టకుండా కింద ఎందుకు పెట్టావు? నా దగ్గర చిల్లర లేదు, అందుకే అక్కడ వదిలేశాను. వీడిక్కడికెలా వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి కంట పడకూడదు.